హెల్లో ఎట్లున్నారు అందరూ? షాక్ కాకండి, గడ్డం మీసం తీసేసిన అని. సో మనం మొన్న ఒక పోస్ట్ పెట్టిన గుర్తుందా, లైక్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సైకాలజీ అండ్ స్పిరిచువల్ బుక్స్ అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ అని ఒకడు ఉంటాడనమాట, ఒక ఆయన ఉంటారనమాట. ఆయన పుస్తకంలో బౌండరీస్ ఆఫ్ సోల్ అని ఒక పుస్తకం ఉంటుంది. హాఫ్ ప్రైస్ బుక్స్లోకి వెళ్ళి ఇన్ లోపల ముందు మాట అంటారు కదా, ముందు మాట చదివితే నాకు ఒక క్రేజీ పాయింట్ నచ్చింది. ఈయన పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే, నీకు ఏదైనా కొత్తది నేర్చుకోవాలి ఆర్ నీ బ్రెయిన్లో కొత్తది ఏమైనా యాక్సెప్ట్ చేయాలి అన్నప్పుడు నీ బ్రెయిన్లో ఉన్న ఒక ఈగో ఉంటుంది కదా, అంటే నాకు ఇది తెలుసు, దాన్ని వదిలేయాలన్నమాట. ఓకే, అయితే ఇది ఎక్కడనో అంటే బేసిక్గా పుస్తకాలు ప్రవచనాలు వినే వాళ్ళకి యు ఆర్ ఫెమిలియర్ విత్ దిస్. కృష్ణుడి గురించి ఆర్ దేవుని గురించి ఎవరైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అనమంటారు పెద్దలు. సో ఇందులో భాగవతంలో ఫస్ట్ స్కందంలో కుంతిమాత ఒక మాట అంటది, ఏంటి అని అంటే, మా పిల్లల్ని నువ్వే కాపాడినావు, అది మాకు తెలియక మేమేదో మా గొప్పతనమేమో అన్నట్టు అనుకున్నాం, కానీ నాకు తెలుసు నువ్వే మొత్తం కాపాడినావు. ఎగ్జాంపుల్, భీముడు ఒక సరస్సులో వీళ్ళు దోస్తారు, కౌరవులందరూ కలిసి విషం పెట్టి ఈయనని తోస్తారు, పాతాళ లోకంలో పడతారు. సో అప్పుడు నాగలోకంలోకి ఈయన పడ్డప్పుడు ఆ విషం ఎఫెక్ట్ ఈయన మీద పడకుండా చూసింది నువ్వే అని అంటది. సిమిలర్లీ ద్రుపదునితో యుద్ధం అయినప్పుడు, ద్రౌపది వాళ్ళ ఫాదర్ తోటి యుద్ధం అయినప్పుడు ఆయన ఏదో వేరే ఇంటెన్షన్ తోటి మనం సీరియల్లో చూస్తాం కదా, ఏదో 5 బండలు ఇస్తాడు. అది 5 బండలు ఇస్తే అర్జునునికి ఇంకేదో పర్స్పెక్టివ్లో అర్థమవుతుంది. ఓకే, యుద్ధం అది అయిపోయింది అన్నట్టు. అప్పుడు అఫ్కోర్స్ విన్ అవుతాడు. సెకండ్ పాయింట్. మూడో పాయింట్, వానవ్రతం లోపల ఆర్ వారణాసి దగ్గర వాళ్ళ యుద్ధం లక్కగృహం ఏదైతే ఉంటుందో అది కాలిపోయినప్పుడు కృష్ణుడు ముందే చెప్తాడు, చతావని ఇస్తాడు అర్జునునికి, ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండు అట్లా. ఎగ్జాక్ట్ గుర్తొస్తుంది నాకేంది అని, బట్ హీ సేస్ సంథింగ్ అబౌట్ సరస్వతి మాత అండ్ అబౌట్ బ్రహ్మపుత్ర నది అనుకుంటా, ఇట్లా ఏదో చెప్తాడు, అది అవుతుంది. అట్లా అయినప్పుడు ఎట్ ది ఎండ్ మనకు కల్కి సినిమాలు ఉంటుంది కదా, ఉత్తర అదైనప్పుడు కూడా సుదర్శన చక్రం సంధించి ఆయన వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆపుతాడు, అందుకనే పరీక్షితుడు చనిపోకుండా బతుకుతాడు. అండ్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే భాగవతం స్టార్టింగ్ అయ్యేది పరీక్షితుని దగ్గర నుండి. సో ఇట్స్ లైక్ ఇంటర్స్టెల్లార్ మూవీ లెక్క, ఎక్కడైతే మహాభారతం ఎండ్ అవుతుందో అక్కడే భాగవతం మొదలవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అట్లా మన కార్ల్ జంగ్ ఏమన్నాడు అంటే, సైకాలజీ లోపల బ్రెయిన్లో నీకు ఆల్రెడీ తెలిసిన ఆల్టర్ ఈగోని పక్కకు పెట్టు, బట్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, కొన్ని సర్టెన్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని పట్టుకొని అక్కడక్కడ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళు అని అంటాడు. దీనికి కృష్ణునికి మన స్పిరిచువల్ వాట్ల లోపల ఏం నేర్చుకోవచ్చు అని అంటే, కృష్ణుడు కూడా అక్కడక్కడ నుండి ఏదేదో మాటలు మాట్లాడిస్తాడు, బట్ సంహౌ అది ఎవరైతే మాటలు వింటారో వాళ్ళకి అది లింక్ అవుతుంది. ఓకే ఇది కరెక్టే కదా, నేను చెప్పిన పాయింట్ కరెక్టే, సో నా లైఫ్లో ఇది వర్క్ అయింది అట్లా అని అది అవుతుంది. సో అట్లనే మీరు మీ నేచర్, కృష్ణుడు అంటే ఇక్కడ ఇన్ పర్సన్ రావాల్సిన అవసరం లేదు, మీరు మీ చుట్టూ ఉన్న నేచర్ని అబ్జర్వ్ చేస్తే దేర్ మైట్ బీ సర్టెన్ కేసెస్, ఎక్కడనో మీమ్ రావడం, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం అంటారు కదా, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం మీకు ఏదో చెప్పడానికి ట్రై చేయడం, ఆర్ ఎవరో డైరెక్టర్ ఏదో ఇంటర్వ్యూలో ఏదో ముచ్చట చెప్పడం, అది మీకు కనెక్ట్ అవ్వడం, అట్లా ఎవరో పెద్దవాళ్ళు ఏదో చెప్పే మాట మీకు లింక్ అవుతుంది. సో దట్స్ హౌ ద నేచర్ వర్క్స్. అంటే మనకు తెలిసిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, విష్ణు సహస్రనామాలలో విశ్వం విష్ణుర్ వషట్కారో. సో విష్ణువే విశ్వం, అంటే విష్ణు ఈజ్ ఇట్ సెల్ఫ్ యూనివర్స్ అట్లా. సో ఆ యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడేసుకున్నాం అని అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ సైకాలజీ అండ్ స్పిరిచువల్ బుక్స్. సెకండ్ థింగ్, కృష్ణుని ఎగ్జాంపుల్స్, ఎక్కడెక్కడ మహాభారతం లోపల వాళ్ళ పాండవుల్ని ఎలా కాపాడాడు అది. 2, ఈగోని పక్కకు పెట్టి అంతా నీదే అని అనేసుకోవడం. 3, బ్రెయిన్లో ఉన్న ఈగోని పక్కకు పెట్టేసి కనెక్టింగ్ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి దాంతో లైఫ్ని ముందటికి ఎదగడం. ఇట్లా ఈ పాయింట్స్ మాట్లాడేసుకున్నా, ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. సో కీప్ ఫాలోయింగ్ ధీరజ్, డౌన్ టౌన్ ధీరజ్.